హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే మటన్ కీమా చేశానండి. ఇవాళ సండే కదా, అందువలన మటన్ కీమా చేసుకున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని దానిపై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కలుపుకోవాలండి. అందులోని మటన్ కీమాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోతేనే మంచిగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అందులోనే కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం పసుపు మొత్తం దానికి పట్టేలా కలుపుకోవాలి. కీమాకి కలుపుకున్న తర్వాత మగ్గిందన్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. 5 విజిల్స్ వేసాక కట్టేసుకోవాలి. అదే విజిల్ పోయే వరకు ఉంచుకోవాలి. విజిల్ పోయిన తర్వాత కొన్ని వాటర్ ఉండగా ఆ వాటర్లోనే ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకొని దగ్గర అయ్యాక మసాలా వేసుకోవాలండి. అంటే ముందుగా ఉప్పు వేస్తే కనుక ఉడకదని నా అభిప్రాయం, అంతేగాని ఇంకేం కాదు. కొంతమంది ముందు వేసుకుంటారు, నేనైతే ఉడికిన తర్వాత వేస్తాను. ఇప్పుడు మసాలా పొడి వేసుకోవాలండి. మసాలా పొడి వేసుకుని దగ్గరగా ఉడికాక దింపేసుకోవడం, అంతే. ఎంతో రుచికరమైన కీమా రెడీ అవుతుంది. ఇది బాలింత్రాలు పెడతారు. సూపర్గా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.